నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. ఖైరీగూడలో కొత్త చట్టం. ఇక వార్తల్లోకి వెళ్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే ముచ్చట నడుస్తుంది. ఏందనుకుంటున్నారా? ఖైరీగూడ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం చూసి చుట్టుపక్కల ఊర్లన్నీ నోరెళ్లబెడుతున్నాయి. ఏందిరా గ్రామం, ఏంది ఈ రూల్స్ అని అందరూ షాక్ అవుతుండ్రు. అసలు ఈ ఊర్లో ఏం జరిగిందో, ఆ వింత నిర్ణయం ఏందో ఇప్పుడు చూద్దాం. అనగా గ్రామ ప్రజలను సేవాలాల్ మందిర్ వద్ద సమావేశమై తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా డీజే సౌండ్ సిస్టమ్ ని పెళ్లిళ్లకు పేరంటానికి మా ఊరిలో చేయడం నిషేధించడం జరిగింది. అదేవిధంగా హల్దీ ఫంక్షన్ నిర్వహించడం, ప్రీ వెడ్డింగ్ నిర్వహించడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఒకవేళ ఊరిలో చెప్పకుండా వీటిని ఊరిలో అనుమతించిన ఎడల అనగా డీజే హల్దీ ఫంక్షన్ ప్రీ వెడ్డింగ్ జరిపినట్లయితే జరిమానా 50,000 అక్షరాల 50,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఇది మేమందరం ఊరి ప్రజలం అంగీకారంతో నిశ్చయించుకున్నాం. అదేవిధంగా శ్రీరామనవమి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి మద్యపానం కుటుంబ ఊరిలో తయారు చేయడం గాని విక్రయించడం గాని నిషేధించడం జరిపిస్తాం. చూడండి, ఇయాల్టి రోజుల్లో పెళ్ళంటే ఎట్లా ఉంటది? డీజే మూత ఉండాలి, గల్లీలన్నీ దద్దరిల్లేలా. మళ్ళా దానికి తోడు ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఒక కొత్త లొల్లి పుట్టుకొచ్చింది. కానీ ఖైరీగూడ గ్రామస్తులు మాత్రం మా ఊర్లో ఇవన్నీ నడవో బిడ్డ అని తెగేసి చెప్పిండ్రు. డీజేల మీద ఉక్కుపాదం, పెళ్లిలకు పేరెంటాలకు డీజేలు పెట్టొద్దని ఊరంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుండ్రు. హల్దీ ప్రీ వెడ్డింగ్ బంద్, హల్దీ వేడుకల పేరిట చేసే హడావిడి, పెళ్లికి ముందే షూటింగ్లు చేయడం లాంటివి ఇక నుంచి ఖైరీగూడలో ఉండవు. ముందు మీద పోరు, శ్రీరామనవమి అయిపోయినాక ఊర్లో అసలు మద్యపానం గాని, నాటుసారా, గుడుంబా గాని అమ్మకుండా, తాగకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేసిండ్రు. అసలు శిక్ష ఏందంటే, అయ్యో ఊరికి చెప్పి వదిలేయలేదర్రి. ఈ రూల్స్ గనక ఎవడైనా బ్రేక్ చేసిండా వానికి చుక్కలే. ఎవరైనా అతిక్రమిస్తే ఏకంగా 50,000 రూపాయల భారీ జరిమానా కట్టాలని పంచాయతీలో తీర్మానం చేసిండ్రు. అంటే ఊర్లో ఎవడన్నా డీజే పెట్టినా, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినా జేబులు ఖాళీ అవ్వడం గ్యారంటీ. ఖైరీగూడ గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉంది. పెళ్లిళ్ల పేరుతో అనవసర ఖర్చులు పెరిగిపోవడం, డీజేల వల్ల గొడవలు రావడం, మందు వల్ల ఇల్లు నాశనం కావడం చూసి ఒక మంచి పద్ధతిని తీసుకురావాలని ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుండ్రు. అదిగో అది లెక్క. ఖైరీగూడ అంటే ఒక ఊరు కాదు, ఒక ఊపని నిరూపించిండ్రు. ఆడంబరాల కోసం అప్పుల పాలవుతున్న ఈ రోజుల్లో సాంప్రదాయానికి పట్టం కడుతూ ఖైరీగూడ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి మీ ఊర్లో కూడా ఇట్లనే ఉంటే బాగుంటుందని అనిపిస్తుందా? కామెంట్స్ చేయండి. తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.